హలో ఆస్పిరెంట్. సో వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. సో ఈ సెషన్లో మనము ఈరోజు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్. సో దీని మీద ఆల్రెడీ అప్లికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, సో దీని గురించి మొత్తం అంటే డీటెయిల్స్ అన్ని మనం చూసుకున్నాము ఆల్రెడీ. ఒక వీడియో సపరేట్ గా చేశాను, శాలరీ ఎంత, జాబ్ ప్రొఫైల్ ఏంటి, ఇవన్నీ కూడా. సో ఇంకా మనకి ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ గురించి మనం ఈ సెషన్ లో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి. సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి ఏంటి. ఓకే, ఇయర్ ఖచ్చితంగా క్రాక్ చేయాలి, మాకు ఇంకా వేరే పరిస్థితి లేదు, వీ హ్యావ్ టు క్రాక్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ అని చెప్పేసి అంటుంటారు. సో అటువంటి వాళ్ళకి ఈ వీడియో అనేది మీలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఆల్రెడీ నాకు కొంతమంది మెసేజ్ కూడా చేస్తున్నారు. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ మీద ఎలా ప్రిపేర్ చేయాలి, సో నా ఒక ఏం టార్గెట్ ఎగ్జామ్ ఇయర్, సో ఎట్టి పరిస్థితుల్లో క్రాక్ చేయాలి అని చెప్పేసి కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయి నాకు ఇన్స్టాగ్రామ్ లో అండ్ మెయిల్ లో. సో వాళ్ళ కోసం నేను ఈ సెషన్ అనేది పర్సనల్ గా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. అండ్ అలాగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వీళ్ళంటే ఏంటంటే కొంతమంది నాలాగా అప్రోచ్ అయ్యారు. సో చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా యూస్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే సిఎస్ఎస్సి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్, సో 2025. సో ఈ ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకున్నట్టే ప్రతి ఎగ్జామ్ లో లానే ఈ ఎగ్జామ్ లో కూడా మనకి ఏంటి రీజనింగ్, క్వాంట్, ఫస్ట్ ఏంటి రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంకా నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ స్టడీస్. సో ఇలాగా ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉన్న సెషన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఓకే, సో దీనికి ఇక్కడ కొంచెం ఏంటి ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఈ రెండు అనేది క్వాలిఫైయింగ్, అంటే రీజనింగ్, యాప్టిట్యూడ్ అనేది క్వాలిఫైయింగ్. సో మనందరికీ తెలిసిన విషయం అది. సో ఈ రెండు క్వాలిఫైయింగే. సో ఇంకా మనకి జాబ్ మెరిట్ తీసుకొచ్చేది ఈ రెండు సెషన్సే. సో ఇప్పుడు మనము ఈ వీడియో అనేది మనకి స్ట్రాటజీ గురించి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్ ఫోకస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో దాని మీద ఈ సెషన్ అంతా ఉంటుంది. ఇంకా మీకు సిలబస్ కావాలంటే ఎవరైనా కింద మీకు కావాలి మాకు సిలబస్ అనుకుంటే కింద కమెంట్ చేస్తే నేను దాని మీద వేరే సెషన్ కూడా చేస్తాను. సో సిలబస్ ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే మెయిన్ గా అంటే ఇవి చదువుకుంటే మాకు చాలు, మేము అట్లీస్ట్ మెరిట్ అదే కట్ ఆఫ్ దగ్గరికైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి కొన్ని టాపిక్స్ ఉంటాయి అనమాట. అస్సలు మనం దాన్ని నెగ్లెక్ట్ చేయలేము. సో అటువంటి టాపిక్స్ కూడా మీకు కావాలి అని అనుకుంటే సో కింద కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అంటే ఎవరి నీడ్ ఉందో లేదా అని నాకు తెలుస్తుంది కమెంట్ చేస్తే. సో దాన్ని బట్టి ఇంకొక సెషన్ ఖచ్చితంగా నేను చేస్తా. సో డోంట్ హెసిటేట్ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. సో ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఈ రెండు వచ్చేసి మనకి మెరిట్. సో అందుకని ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటి, ఈ రెండు అనేది క్వాలిఫైయింగ్ నేచర్. సో మనము ఈ రెండింటి మీద మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు. ఓకే, 20 క్వశ్చన్స్ వస్తాయి ఈచ్. సో ఇది మనం ఆల్రెడీ ముందు ఎంటీఎస్ ఒక సెషన్ చేశాను, సో అందులో చెప్పాను నేను. సో ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లీన్ గా అసలు ఎంటీఎస్ ఎగ్జామ్ అంటే ఏంటి, సో దీనికి మేము ప్రిపేర్ అవ్వచ్చా లేదా, జాబ్ ప్రొఫైల్. చాలా మందికి ఎంటీఎస్ జాబ్ ప్రొఫైల్ నచ్చదు. సో వాళ్ళు ఏంటంటే స్కిప్ చేసేసుకుంటాం, మాకెందుకు ఆ జాబ్ అని చెప్పేసి అనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసేసుకోవచ్చు. సో అసలు ముందు జాబ్ ప్రొఫైల్ ఏంటో తెలియాలంటే ముందు మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే ఇది మేము సెట్ అవుతాం అనుకుంటే ఈ వీడియో మీరు కంటిన్యూ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. సో ఇంకా ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ మనకి మెరిట్ తీసుకొచ్చే సెషన్స్. ఓకే, సో ఇప్పుడు మనము దీని మీదే మనకి మెరిట్ ఉంటుంది, దీని మీదే మనకి జాబ్ వస్తుంది ఏంటి, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. కాబట్టి ఈ రెండు సెషన్స్ మీదే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఎంటీఎస్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా మంది ఎస్ఎస్సి సిజిఎల్ టార్గెట్ పెట్టుకుని, ఎస్ఎస్సి సిజిఎల్ కూడా ఈ మంతే వస్తుంది మనకి నోటిఫికేషన్ అనేది 22nd వస్తుంది, April 22nd యాజ్ పర్ ది అఫీషియల్ వెబ్సైట్ పరంగా. ఓకే, సో దాని మీద నేను ఒక షార్ట్ కూడా చేసి పెట్టా, ఏప్రిల్లో ఏమేమి అప్కమింగ్ జాబ్స్ ఉన్నాయని చెప్పి ఒకసారి వెళ్ళి చూడండి, మీకు యూస్ఫుల్ ఉంటుంది.
సో ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎంటీఎస్ ఎగ్జామ్ ఇస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అక్కడ సిజిఎల్లోని ఈ 2 క్వాలిఫైయింగ్ నేషన్ అలా ఏమి ఉండదు, అన్నిటి మీద మెరిట్ కావాలి వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే 4 కూడా ప్యారలల్ గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఓన్లీ ఎంటీఎస్ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఇది మీరు లైట్ తీసుకోవచ్చు ఈ 2 సెషన్స్. లైట్ అంటే ఎలా లైట్ అనేది నేను ఫస్ట్ ఈ 2 సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసి తర్వాత ఈ 2 ఎలా లైట్ తీసుకోవాలి అని అంటే అస్సలు చదవకుండా వదిలేయచ్చా అని చెప్పి అనుకోకండి. చదవాలి, కానీ ఎంతలో చదవాలి అనేది నేను చెప్తాను. ఓకే, సో ఇది మాత్రము మీరు ఎస్ఎస్సి సిజిఎల్ అదర్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అంటే రైల్వేస్ ఎస్ఎస్సి అదర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు ఈ రెండిటి నేను లైట్ గా చదవండి అని చెప్పింది వాళ్ళకైతే వర్తించదు. సో ఓన్లీ ఎస్ఎస్సి ఎంటీఎస్ అనుకున్న వాళ్ళకే ఇది అనేది మీకు అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో నోట్ దిస్ పాయింట్. సో ఇంకా ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఇంగ్లీష్ గురించి, ఇంగ్లీష్ లో మనం వచ్చేసరికి ఏమేమి ఉంటుంది ఇంగ్లీష్ లో, సో బ్రీఫ్ గా చెప్పుకుందాం ఏమేమి ఉంటాయి. సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇంకా ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఓడబ్ల్యూఎస్, ఇంకా మనకి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఎర్రర్, స్పాట్ ది ఎర్రర్ డిటెక్షన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇంకా క్లోజ్ టెస్ట్, పారాజంబుల్, కాంప్రిహెన్షన్. సో ఇవి అనేది మనకి ఈ మూడిట్లో ఏదో ఒకటైతే మనకు వస్తుంది ఖచ్చితంగా పేపర్లోని. మనకి ఎస్ఎస్సి ప్యాటర్న్ మనం చూసుకున్నట్లయితే మెయిన్స్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ ఇంగ్లీష్ పేపర్ అంటే అది వేరేగా వస్తుంది, కానీ మాక్సిమం ప్రీ అంటే ఫస్ట్ లెవెల్ టైర్ 1 ఎగ్జామ్స్ లో ఎక్కడైనా సరే మీకు ఒకటి వస్తుంది, అంటే పారాజంబుల్, క్లోజ్ టెస్ట్, కాంప్రిహెన్షన్. సో ఇలాగా ఈ మూడిట్లోని ఏదో ఒకటి అడుగుతారనమాట ఎక్కడ ఎంటీఎస్ ఎగ్జామ్స్ లో, ఈ మూడిట్లో ఏదో ఒకటి. సో ఈ 3 కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. సో మేజర్ గా మీకు మార్క్స్ మీరు గెయిన్ చేసుకోగలిగింది పర్టికులర్ గా ఇది మనకి ఇంగ్లీష్ లో వచ్చేది మేజర్ గా ఇదే వస్తుంటాయి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ లో. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్. సో ఈ 2 కూడా మనకి వొకాబులరీ అంటాము. ఓకే, సో వొకాబులరీ అంటాము. సో వొకాబులరీ మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే, మీకు న్యూస్ పేపర్స్ ఉన్నాయి, చాలా మంది చెప్తుంటారు న్యూస్ పేపర్స్ ఎడిటోరియల్స్ లో మీకు వచ్చే వొకాబులరీ అంతా కూడా మీరు చూసుకుని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటే మీకు వొకాబులరీ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది అని చెప్పి. మీరు ఇక్కడ ఎంటీఎస్ కోసము అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏ ఎగ్జామ్ కి ఎంత వరకు టైం స్పెండ్ చేయడం అనేది ముందు తెలుసుకుని ఉండాలి మనం. సో యూపీఎస్సీస్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇంకా డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వాళ్ళకి ఆ యొక్క నీడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ ఎక్కువగా మేజర్ పోర్షన్ కరెంట్ అఫైర్స్ అడుగుతూ ఉంటారు వెన్ కంపేర్ టు బ్యాంకింగ్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్. సో ఆ టైప్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కంపల్సరీ, దే కాంట్ అవాయిడ్ దట్. సో మనకైతే న్యూస్ పేపర్ రీడింగ్ అవసరం లేదు. సో చాలా మంది సజెస్ట్ చేస్తుంటారు మీకు టీచర్స్ కూడా, ఇట్స్ ఆల్ టైం వేస్ట్. సో అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం మనకైతే లేదు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ కి అస్సలు లేదు. ఓకే, సో మీరు ఇంకా వొకాబులరీ ఎలా కవర్ చేయాలి అని అంటే మీకు పీవైక్యూస్, మేజర్గా పీవైక్యూస్, మీకు పీవైక్యూస్ మీద బుక్స్ ఉంటాయి కొన్ని. మీకు నేను ఐ కాంట్ టెల్ యూ, బట్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి, కంపెనీ బుక్స్, పీవైక్యూస్ మీదే ఉంటాయి మీకు. సో పీవైక్యూస్ మీరు 2022, 2023, 2024 ఇంకా 2025 ఈ ఇయర్ లో ఎస్ఎస్సిలో ఏ ఎగ్జామ్ జరిగింది? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జరిగింది, అవునా కదా? సో మీకు 2022, 2023, 2024, సో ఈ 3 years లోని
3 yearsలో జరిగిన ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఓన్లీ ఎస్ఎస్సి ఎంటీఎస్ యొక్క వొకాబులరీ ఒక్కటే చూసుకుంటే సరిపోదు మీకు. అదర్ ఎగ్జామ్స్ అంటే ఎస్ఎస్సి కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్స్ అంటే సిజిఎల్, సిపిఓ, సిహెచ్ఎస్ఎల్, జీడీ కానిస్టేబుల్, ఇంకేమున్నాయి ఫేస్, స్టెనోగ్రఫీ ఎగ్జామ్. సో ఇలాగా ఎస్ఎస్సి అనేది డిఫరెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్స్ లో అన్నిట్లో అడిగిన వొకాబులరీ, సో వొకాబులరీ వరకే నేను చెప్తున్నా. సో ఏంటి వొకాబులరీ, సో మీరు న్యూస్ పేపర్స్ ఏమీ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ పీవైక్యూస్ లోని ఏవైతే అన్ని ఎగ్జామ్స్ నోట్ దిస్. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ కాబట్టి ఓన్లీ ఎంటీఎస్ ఎగ్జామ్ కి వచ్చిన వొకాబులరీ చదువుకుంటే సరిపోదు. అన్ని ఎగ్జామ్స్ 2022, 2023, 2024 ఇంకా 2025లోని మీకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే జీడీ కానిస్టేబుల్ అయితే జరిగింది. ఓకే, ఇంకా మీకు ఎంటీఎస్ ఎగ్జామ్ మీకు ఈ యొక్క ఎగ్జామ్ అక్టోబర్ సెప్టెంబర్లో ఉంటుంది. జూన్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీకు అక్టోబర్ సెప్టెంబర్ ఆ టైంలో మీకు ఎగ్జామ్ ఉండేసరికి ఇంకా చాలా ఎగ్జామ్ జరుగుతాయి 2025లోని. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి జీడీ కానిస్టేబుల్ అయితే జరిగింది. సో ఇంకా ఈ మంత్లోని మీకు ఫేస్ అండ్ ఆల్సో సిజిఎల్ అంటే కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ మీకు ఎస్ఎస్సి రిలీజ్ చేస్తుంది నోటిఫికేషన్స్. సో మీరు ఎంటీఎస్ ఎగ్జామ్ అయ్యే లోపు ఈ 2 ఎగ్జామ్స్ కూడా ఆల్రెడీ కండక్ట్ చేసేస్తారు. సో ఇంకా ఈ మధ్యలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఏమైతే జరిగాయో వాటిల్లో అడిగినటువంటి వొకాబులరీ కూడా మీరు కవర్ చేసుకోవాలి. సో మాకు ఎలా కవర్ చేయగలుగుతాము ఈ ఇయర్ వచ్చిన ఎగ్జామ్స్ అంటే మీకు ఆన్లైన్లో పీడిఎఫ్స్ అనేది ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాయి. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినా సరే నేనైనా ప్రొవైడ్ చేస్తాను మీకు. సో అక్కడి నుంచి మీరు ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ విల్ ఆల్సో ట్రై టు డూ పీవైక్యూ సెషన్స్. ఆల్రెడీ నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మీద చేశాను, పీవైక్యూస్ చేస్తున్నాను కూడా. సో దీని మీద కూడా మనము పీవైక్యూస్ అనేది చేద్దాం. సో మీ నుంచి ఎంత సపోర్ట్ వస్తుంది అనేది నేను చూసుకుని నేను దాన్ని బట్టి వీడియోస్ అనేది నేను చేస్తుంటా. ఓకే, మాక్సిమం అందరికి యూస్ అయ్యే వీడియోస్ నేను చేస్తుంటా. సో మీకు దీని మీద పీవైక్యూస్ వొకాబులరీ మీద కావాలనుకుంటే సో కింద మీరు కూడా కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి నాకు ఎంతమందికి యూస్ అవుతుంది ఈ వీడియో అని చెప్పి తెలిస్తే సో నేను ఒక వీడియో అనేది నేను చేయగలుగుతా. ఓకే, సో వొకాబులరీ అనేది మీరు ఇలా కవర్ చేయాలి ఓన్లీ త్రూ పీవైక్యూ. సో మీరు ఏమీ బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. యా, పీవైక్యూస్ వరకు అయితే మీరు ఏమైనా బుక్ తీసుకుంటే తీసుకోండి, లేదు మేము పీడిఎఫ్ లో చాలా మంది పీడిఎఫ్స్ లో చదవలేరు మొబైల్స్ లో ల్యాప్టాప్స్ లో. సో అటువంటి వాళ్ళు బుక్స్ అయితే కొనుక్కోండి. లేదు మేము చదవగలమని అనుకున్న వాళ్ళు యూ కెన్ మొబైల్లో పీడిఎఫ్స్, ల్యాప్టాప్లో పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. పీవైక్యూస్ ఎక్కడైనా మీకు దొరుకుతాయి పీడిఎఫ్స్. సో ఈ ఇయర్స్లోని మీరు మొత్తం కవర్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు సినానిమ్స్, యాంటోనిమ్స్ అండ్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. ప్రతిదీ ఎండ్ వరకు చూడండి, అంతా యూస్ అవుతుంది మీకు. ప్రతిదీ కూడా మీరు జస్ట్ ఆప్షన్ అంటే క్వశ్చన్ దానికి కరెక్ట్ ఆన్సర్ ఒక్కటే చూసుకోకుండా మిగతా అదర్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు మీకు 4 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఒకటి కరెక్ట్ ఉంటుంది. సో మిగతా రెండులో కూడా మిగతా 3లో కూడా కొన్ని వొకాబులరీ ఉంటుంది, కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ కూడా మీరు తెలుసుకుని ఉండాలి. ఓకే, సో మీ ప్రిపరేషన్ అనేది అలా ఉండాలి. సో మీరు అలా గనక ప్రిపేర్ అవ్వగలిగితే ఖచ్చితంగా మీకు వొకాబులరీలోని సినానిమ్స్, యాంటోనిమ్స్, ఎంటీఎస్ లోని ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. ఎక్కడి నుంచి వాళ్ళు అడిగినా సరే మీకు మార్క్స్ అనేవి వస్తాయి. సో ఆప్షన్స్ కూడా మీరు చూసుకోవాలి. ఓకే, అండ్ ఓకే, నెక్స్ట్ ఇంకా ఇడియమ్స్, ఓడబ్ల్యూఎస్. ఇంకా ఇడియమ్స్, ఓడబ్ల్యూఎస్ అని అంటే మీరు ఇడియమ్స్, ఓడబ్ల్యూఎస్ నేను ఆల్రెడీ బ్లాక్ బుక్ సిరీస్ అనేది చేస్తున్నాను, బ్లాక్ బుక్ సిరీస్ ఇడియమ్స్ మీద. సో మీరు వాటిని కవర్ చేస్తే మీకు సరిపోతుంది. ఎస్ఎస్సిలో మోస్ట్ ఎక్కువగా రిపీట్ చేసిన లేటెస్ట్ వర్షన్, లేటెస్ట్ ఎడిషన్ నేను చేస్తున్నాను యూట్యూబ్లోనే. చేసుకో చాలా డేస్ అయింది. సో అది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీకు వీడియోలోనే అంటే మీరు లెక్చర్ వినేటప్పుడు మీకు అన్ని మెమరైజ్ అయ్యేటట్టు నేను కొన్ని ట్రిక్స్ తోని నేను మీకు మెమరైజ్ చేయించాను ఇడియమ్స్ అన్ని కూడా. సో 100 ఇడియమ్స్, మోస్ట్ 200 రిపీటెడ్ ఇడియమ్స్ నేను వీడియో పెట్టానమాట. సో మీరు ఈ 2 కూడా వాటి ద్వారా మీరు కవర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎక్స్ట్రా అవి నేను పెట్టిన లెక్చర్స్ ఒకటే కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా మీరు కవర్ చేయాల్సింది ఏంటంటే మీరు మీ ప్రిపరేషన్ని బట్టి
మీరు ఒక 5 డేస్కి ఒకసారో లేకపోతే 1 వీక్కి ఒకసారో 2 డేస్కి ఒకసారో ఇట్ బేస్డ్ ఆన్ యువర్ అంటే మీరు మీ యొక్క సిలబస్ ఎంత వరకు అయింది, మీకు సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉందనేది మీకే తెలుస్తుంది. సో నాకు తెలియదు కాబట్టి సో దాన్ని బట్టి మీరు మీ యొక్క ఐ మీన్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం అనేది పెట్టుకోండి. సో మీకు మంచిగా సిలబస్ అంతా అయిపోయింది, సిలబస్ అంతా కవర్ చేసేసారు అనుకుంటే 2 డేస్కి ఒకసారి మీరు మాక్ టెస్ట్ ఇవ్వండి. లేదు అవుతూ ఉంది మాకు, ఓకే ఇంకా కొన్ని కవర్ చేయాల్సి ఉందంటే 5 డేస్కి ఒకసారి మాక్ టెస్ట్ పెట్టుకోండి. అస్సలు మాకు సిలబస్సే కవర్ అవ్వలేదు, మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు కొంత ఒక 50% సిలబస్ అయ్యేంత వరకు మీరు అసలు మాక్ టెస్ట్ జోలికే పోవద్దు. సో 50% అయిన తర్వాత అప్పుడు మీకు సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉందో మీరు చూసుకుని 2 డేస్కి ఒకసారో 1 వీక్ ఒకసారో మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి. సో మీకు ఇంకా రెస్ట్ అంటే ఇంకేమైనా ఇడియమ్స్ ఓడబ్ల్యూఎస్ ఉంటే మీరు ఆ మాక్ టెస్ట్ ఇవ్వడం వల్ల కొన్ని కవర్ అయిపోతాయి. సో మీకు కొన్ని తెలియకపోయినా సరే మీరు అక్కడి నుంచి కొన్ని తెలుసుకుంటారు. ఓకే, సో ఇక్కడ మీకు ఇడియమ్స్ ఓడబ్ల్యూఎస్ అనేది కవర్ అయిపోతుంది. సో వొకాబులరీ అనేది పీవైక్యూస్ నుంచి కవర్ అయిపోతుంది. ఇడియమ్స్ ఓడబ్ల్యూఎస్ మీరు మాక్ టెస్ట్ ఇచ్చే దగ్గర మీకు కవర్ అవుతుంది. అండ్ నేను చేసిన బ్లాక్ బుక్ సిరీస్ ని మీరు లెక్చర్ విన్నట్లయితే అక్కడ మీకు కవర్ అయిపోతుంది. ఓకే, స్పెషల్ గా ఇంకెక్కడ చదవాల్సిన అవసరం లేదు ఎంటీఎస్ ఎగ్జామ్ కోసం. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఎర్రర్ డిటెక్షన్స్, ఫిల్లింగ్ ద బ్లాక్స్. సో ఇవన్నీ ఏంటంటే గ్రామర్ కిందకే వస్తాయి మీకు. ఓకే, సో మీరు గ్రామర్ అనేది మీకు మంచిగా ఐడియా ఉండాలి. సో గ్రామర్ కోసము సర్టైన్ బుక్స్ ఉంటాయి చాలా, అవన్నీ కూడా పర్చేస్ చేసుకుంటూ ఉంటారు ఎవరు స్టూడెంట్స్ అందరూ. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ బుక్స్ అన్ని కొనడం వల్ల మీకు అక్కడ ఏంటంటే జస్ట్ మీకు థియరీ ఫార్మాట్ లోనే ఉంటుంది. సో మీరు ఆ థియరీని చదివి మీరు అర్థం చేసుకోవడం అనేది కొంత టైం పడుతుంది. చాలా మందికి ఇంగ్లీష్ కూడా అంతగా అర్థం కాదు. అంటే అది మీకు ఇంగ్లీష్ మీడియమే అయ్యున్నా సరే మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో ఇచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్గా ఇంగ్లీష్లో ఇచ్చినప్పుడు చాలా మందికి అర్థం కాదు. సో మీరు ఈ గ్రామర్ కవర్ చేసేటప్పుడు ఎలా కవర్ చేస్తారంటే మాక్సిమం మీరు వీడియోసే ప్రిఫర్ చేయండి. ఓకే, అంటే మీరు వీటికి కొన్ని గ్రామర్ రూల్స్ ఉంటాయి. ఓకే, సో గ్రామర్ అనేది మీకు తెలిసి ఉండాలి, టెన్స్ ఫార్మేషన్ తెలిసి ఉండాలి, ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్, అందులో కంటిన్యూస్, సింపుల్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇలా టైప్స్ ఉంటాయి కదా ప్రతి ప్రెసెంట్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో. సో వాటికి సపరేట్ గా ఫార్మాట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫార్మాట్స్ అన్ని మీకు తెలిసి ఉండాలి. మాక్సిమం మీకు ఎక్కువగా క్వశ్చన్స్ టెన్స్ యొక్క మనకు తెలియకుండానే టెన్స్ యొక్క ఫార్మాట్స్ నుంచి మీకు సెంటెన్స్ ఎర్రర్ డిటెక్షన్ అని అడుగుతూ ఉంటారు. ఇంకా ఫిల్ ద బ్లాంక్స్ తీసుకుంటే ఇక్కడ మీకు వొకాబులరీలో నుంచి కూడా కొన్ని ఫిల్ ద బ్లాంక్స్ కవర్ అవుతూ ఉంటుంది. అంటే మీకు సెంటెన్స్ ఇచ్చేసి మధ్యలో బ్లాంక్ ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ కూడా మీకు వొకాబులరీ అనేది యూస్ అవుతూ ఉంటుంది. సో వొకాబులరీ అనేది అన్నిటికన్నా మంచి బేస్ ఉంది ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలన్నా సరే. సో అందుకే వొకాబులరీకి మీరు కొంచెం కష్టపడాలి, కొంచెం కాదు చాలానే కష్టపడాలి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే. ఎందుకంటే మీకు ఇదే వొకాబులరీ మీకు ఇక్కడ క్లోజ్ టెస్ట్ లో కూడా పనికి వస్తుంది. క్లోజ్ టెస్ట్ లో కూడా వాడు క్లోజ్ టెస్ట్ అంటే మీకు ఒక పేరా ఇచ్చేస్తాడు, పేరా ఇచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే మధ్యలో బ్లాంక్స్ ఇచ్చేస్తాడు అనమాట సెంటెన్సెస్ లో. సో ఆ సెంటెన్స్ కి ఆ వర్డ్ లో కింద ఆప్షన్స్ ఇస్తాడు, 1 ఆప్షన్ 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో అది దాని క్లోజ్ టెస్ట్ అంటాము, మీకు అందరికి ఐడియా ఉండే ఉంటది. సో అక్కడ కూడా మీకు వొకాబులరీ ఒక్కొక్కసారి యూస్ అవుతూ ఉంటుంది. సో మీకు అక్కడ సెంటెన్స్ అంతా తెలుస్తుంది, పారాగ్రాఫ్ అంతా తెలుస్తుంది, కానీ అక్కడ మీకు ఇచ్చిన ఆప్షన్స్ లోని మీకు వర్డ్స్ యొక్క మీనింగ్ తెలుసుకోకపోతే, మీకు తెలిసి ఉండకపోతే ఏ వర్డ్ మీరు ఆ సెంటెన్స్ లో పెట్టాలి అన్నది మీకు అర్థం కాదు. మీకు వాడిచ్చిన పేరా అంతా అర్థమవుతుంది, కానీ కింద ఆప్షన్స్ యొక్క వర్డ్స్ అంటే వొకాబులరీ మీనింగ్ తెలియకపోతే మీరు అక్కడ ఏం పెట్టాలన్నది మీకు అర్థం కాదు. సో అందుకని మీకు క్లోజ్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయాలన్నా సరే మీకు వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను ఫస్ట్ మీకు వొకాబులరీ చెప్పాను. వొకాబులరీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా దగ్గర యూస్ అవుతుంది వొకాబులరీ అనేది. సో వొకాబులరీ మీరు ఖచ్చితంగా మీరు మంచి నాలెడ్జ్, మంచి గ్రిప్ తెచ్చుకోవాలి వొకాబులరీ మీద. ఓకే, సో ఇంకా మీరు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఎర్రర్ డిటెక్షన్స్, మీకు కొన్ని గ్రామర్ రూల్స్ ఉంటాయి, యూట్యూబ్ లో ఉంటుంది మీకు. సో నేనైతే ఇప్పటి వరకు ఏమి చేయలేదు. సో నాకు ఇంగ్లీష్ మీద అంత ఆడియన్స్ అంటే అంతగా అనిపించట్లేదు. సో అందుకే నేను ఎక్కువ వీడియోస్ చేయట్లేదు ఇంగ్లీష్ మీద, ఎక్కువగా జనరల్ అవేర్నెస్ చేస్తున్నా.
సో బ్లాక్ బుక్ సిరీస్ ఇలా కొన్ని పీవైక్యూస్ చేసి ఉన్నాయి ఇంగ్లీష్ మీద. సో మీకు ఇది కూడా మీ దగ్గరే మేము చూసుకుంటాం, మేము నేర్చుకుంటాం మేడం అనుకుంటే ఇది కూడా మీరు కమెంట్ చేయండి. నేను ఆబ్వియస్గా చూసి నా టైంలో నుంచి కొంచెం టైం తీసుకుని నేను షెడ్యూల్ వేసుకుని నేను మీకు క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తా. సో ఇది మీరు నా సజెషన్, నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు యూట్యూబ్ నుంచి ఏ ఛానల్ అయినా సరే యూట్యూబ్ నుంచి మీరు ఇవన్నీ కూడా కవర్ చేసుకోండి. మరి యూట్యూబ్ లెవెల్ మాకు సరిపోతుందా ఎగ్జామ్ లెవెల్కి అని అంటే మీకు ఇదంతా కూడా మీకు ఏమంటారు అప్లికేషన్ ఓరియంటెడ్. ఓకే, సో అందుకే నేను ఒకాబులరీ మీరు యూట్యూబ్ లో కవర్ చేయండి అని చెప్పలేదు. ఎందుకు అని అంటే అది మీరు ఎగ్జాక్ట్ గా మీరు వాట్ ఈస్ వాట్, ఏ అంటే ఏనే, బి అంటే బీనే. కానీ ఇక్కడ మీకు ఇవన్నీ అప్లికేషన్స్ అనమాట. అంటే మీకు అక్కడ వాళ్ళు చెప్పే దాన్ని బట్టి మీరు అప్లికేషన్స్ అనేది మీకు కనిపిస్తుంటుంది వేరే వేరే ఫార్మాట్స్ లో, ఓకే, యూసేజెస్ లోని. సో అందుకని మీరు యూట్యూబ్ లో మీరు కవర్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ లో ఏంటంటే క్వశ్చన్స్ ఏమైనా చేయించేటప్పుడు మీకు దాని కింద ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకే, సో దాన్ని బట్టి మీకు ఈజీగా ఉంటుంది రాదర్ దాన్ మీరు గ్రామర్ మీద బుక్స్ పర్చేస్ చేసి కొనుక్కొని చదివేదానికన్నా మీరు ఎక్స్ప్లెనేషన్ ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వినడం మీకు ఈజీగా ఎక్కుతుంది మైండ్లోకి. సో అందుకని మీరు అక్కడ ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఫస్ట్ టెన్స్, ఓకే, టెన్స్, ప్రిపోజిషన్స్, అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, ఫస్ట్ వీటి గురించి మీనింగ్స్ ఏంటి, అసలు అవి ఎక్కడ యూజ్ చేస్తారు, ప్రిపోజిషన్స్, ఓకే, సో ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తారు వీటి గురించి ఎక్కువగా తెలుసుకోండి. హ్యావ్ మచ్ డిఫరెన్స్, చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. హ్యాస్ ఎక్కడ యూజ్ చేయాలి, హ్యావ్ ఎక్కడ యూజ్ చేయాలి, హ్యాడ్ ఎక్కడ యూజ్ చేయాలి. ఓకే, సో ఈ కన్ఫ్యూజన్స్ మధ్యలో మీకు ఆప్షన్స్ కూడా వాడు ఒక సెంటెన్స్ అంతా కరెక్ట్ గా ఉంటది, హ్యాడ్, హ్యాస్, హ్యావ్ మారుస్తారనమాట. సో మీకు ఇక్కడ ఏ సెంటెన్స్ ఎక్కడ ఏది పెట్టాలి, హ్యాడ్ కరెక్టా, హ్యాస్ కరెక్టా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో అందుకని మీరు ఈ యొక్క ఇంప్లిమెంటేషన్స్ ఎక్కడ ఇది యూస్ చేయాలి అంటే ఇవన్నీ కూడా మొత్తం గ్రామర్ కిందే వస్తుంది. సో అవన్నీ మీరు కవర్ చేసుకోండి. ఓకే, కన్ఫ్యూజన్ ఏమి లేకుండా. ఇంకా నెక్స్ట్ పారా, జంబుల్, క్లోజ్ టెస్ట్, కాంప్రిహెన్షన్, ఇవి మీరు క్లోజ్ టెస్ట్ అనేది మీరు ఒక్కొక్కసారి ఎంత ప్రాక్టీస్ చేసినా సరే మీకు కొంత రాంగ్ అయితే పోతూ ఉంటుంది క్లోజ్ టెస్ట్ లోని. సో మీకు ఎంటీఎస్ లోని మీకు చాలా టైం అనేది ఉంటుంది, టైం స్కేర్సిటీ ఏమి ఉండదు. అదే మీకు ఎస్ఎస్సి సిజిఎల్ లో, సిహెచ్ఎస్ఎల్ లో అంటే టైం కొంత టైం లిమిటెడ్ గా ఉంటుంది. మీకు టైం ఇక్కడ 2 సెక్షన్స్ కి మీకు నాకు తెలిసి 1 అవర్ ఇస్తారు అనుకుంటా, నాకు కరెక్ట్ గా గుర్తులేదు. 60 మినిట్స్, ఐ థింక్ 60 మినిట్స్ అనుకుంటా 2 సెషన్స్ కి. దీనికి మీకు ఒక టైం లిమిట్ ఉంటుంది, దీనికి ఒక టైం లిమిట్ ఉంటుంది. సో అందుకని ఏంటి అని అంటే మీకు చాలా టైం అయితే ఉంటుంది. సో మీరు సిజిఎల్ అదర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు టైం సరిపోదని చెప్పి స్పీడ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఏది ఎక్కడ పెట్టాలి, సో ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇవి మీరు ప్రాక్టీస్ అంటే మీకు మాక్ టెస్ట్ మీరు కవర్ చేసుకోవచ్చు. ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ఇస్తారు. అంటే కొన్ని యాప్స్ ఉంటాయి కదా, టెస్ట్ కి సంబంధించిన మాక్ టెస్ట్ కి సంబంధించిన యాప్స్. సో అందులో మీకు ఇనీషియల్ గా కొన్ని అయితే ఫ్రీగా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కొన్ని ఫ్రీగా ఉంటాయి, మీకు ఏంటి టాపిక్ వైజే ఉంటాయి. సో అక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకుని ఇది కవర్ చేసుకోవచ్చు. దానికి అంటే చాలా మంది పే చేసుకోలేరు అనమాట. సో వాళ్ళ కోసం చెప్తున్నా, పే చేసుకునే కెపాసిటీ మాకుంది, 300 కదా, 500 కదా అని చెప్పి అనిపిస్తే అలాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళైతే పర్చేస్ చేసుకోండి. సో నేను అది పర్చేస్ చేసుకోలేని స్టూడెంట్స్ గురించి వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించి చెప్తున్నా. సో కొన్ని ఫ్రీగా ఉంటాయి, సో అక్కడ ఇది ఇవ్వండి. అండ్ మిగతాది మీకు ఇంకా మీకు నాలెడ్జ్ కావాలి, వీటి మీద మాకు ఐడియా లేదు, మాకు ఈ టాపిక్ మాకు పూర్గా ఉన్నాం మేము అనుకుంటే యూట్యూబ్ లో కవర్ చేయండి, ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. అండ్ యూట్యూబ్ లో కొన్ని ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి దీని మీదే. మీరు వెబ్సైట్స్ లో లాగిన్ అయితే అక్కడ కూడా మీకు ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ పీవైక్యూస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో నుంచి కూడా ఇవి అనేది మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇది క్లోజ్ టెస్ట్. ఓకే, సో ఇదంతా నేను చెప్పింది మీరు వినడమే కాదు, ఒక షార్ట్ గా ఒక రన్నింగ్ నోట్స్ లాగా రాసుకోండి. ఇది ఎక్కడి నుంచి చదవాలి,
ఇది ఎక్కడి నుంచి చదవాలి సోర్సెస్, సో ఇది ఎక్కడి నుంచి చదవాలి, ఇదంతా నేను సపరేట్ గా చెప్పాను మీకు టాపిక్ వైజ్. సో అదంతా మీరు రాసుకుంటే రాసుకోండి, లేదంటే మళ్ళీ కావాలంటే మళ్ళీ వినండి వీడియో మీకు కావాల్సినప్పుడు. ఇట్స్ యువర్ విష్. చాలా మంది రాసుకోవడానికి కూడా బద్దకిస్తూ ఉంటారు, ఇంకా అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము. సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ వీడియో చూసుకుని మళ్ళీ పెట్టుకుని మళ్ళీ చూసుకుంటా ఉంటారు, ఓకే ఇక్కడ నుంచి చెప్పింది మేడం ఓకే అని చెప్పేసి రిఫరెన్స్ కోసం చూసుకుంటూ ఉంటారు. సో ఇంగ్లీష్ మీకు ఇక్కడ నుంచి మీరు కవర్ చేయండి, మీకు ఖచ్చితంగా మీకు యూస్ అవుతుంది. సో నేను ఏంటంటే మీకు ఈజీ వేలోని మీరు ఎలా కవర్ చేయగలరు వితౌట్ ఎనీ హెడేక్స్, తలనొప్పి ఏం లేకుండా తక్కువ టైంలోని ఎక్కువ సబ్జెక్ట్ మీరు కవర్ చేయగలరు. నేను చెప్పిన రిసోర్సెస్ నుంచి కానీ టాపిక్ నుంచి కానీ నేను చెప్పినట్టు మీరు చదవగలిగితే, ఫాలో అవ్వగలిగితే. ఇంకా నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ చాలా మంది మార్క్స్ అది ఒక పెద్ద ఓషన్, ఒక పెద్ద సముద్రం, ఈడుతూ ఉంటే స్విమ్ చేస్తూ ఉంటే మీకు వస్తూనే ఉంటది, చాలా లోతుగా ఉంటుంది. ఓకే, సో జనరల్ అవేర్నెస్ మీరు మాక్సిమం ఎంటీఎస్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ లోనే మీరు మాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి వితౌట్ నెగిటివ్స్. అంటే పెట్టింది పెట్టినట్టు కరెక్ట్ అయిపోయేటట్టు మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే మీకు ఇక్కడ కొంత దెబ్బతింటారు మీరు జనరల్ అవేర్నెస్ లో. ఎంత మేధావైనా సరే జనరల్ అవేర్నెస్ ఖచ్చితంగా వాడికి దూల తీరుస్తుంది అనమాట. సో అలా ఉంటాయి జనరల్ అవేర్నెస్ లో క్వశ్చన్స్. నాట్ ఓన్లీ ఇన్ ఎంటీఎస్, ఏ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా సరే, మీకు రైల్వే ఎగ్జామ్స్ అయినా సరే జనరల్ అవేర్నెస్ లో తాట తీస్తాడు మీకు, ఎందుకంటే ఆ సబ్జెక్టే అలాంటిది కాబట్టి. ఓకే, సో అందుకని మీరు ఇంగ్లీష్ లోనే మాక్సిమం మీరు నెగిటివ్స్ ఏం పోకుండా ఇక్కడ మీరు మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఇక్కడ మీరు కరెక్ట్ అనుకొని పెట్టినా సరే కొన్ని దెబ్బ అయిపోతూ ఉంటారనమాట. సో అందుకని మీరు ఒకవేళ కొన్ని మార్క్స్ లూజ్ అయినా సరే, ఒక 2-3 క్వశ్చన్స్ రాంగ్ పెట్టి లూజ్ అయినా సరే మీకు కట్ ఆఫ్ నుంచి మీరు దూరం కాకుండా ఉండడానికి మాక్సిమం ఇక్కడే మీరు ట్రై చేయండి. ఓకే, మీకు మాక్సిమం ఇక్కడ 68 ప్లస్ మీరు కనుక తెచ్చుకోగలిగితే 75కి మీకు చాలా యూస్ ఉంటుంది. ఓకే, సో 75 మార్క్స్ ఈచ్ మీకు పెట్టేది. సో 68 ప్లస్ మీరు తెచ్చుకోగలగాలి. ఓకే, సో ఇంకా జనరల్ అవేర్నెస్ గురించి చూద్దాం. సో జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ లో మనకి మెయిన్ గా ఏమేమి ఉంటాయి? పాలిటీ, నెక్స్ట్ హిస్టరీ, నెక్స్ట్ జోగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఓకే అంతే కదా. ఇంకేమైనా మిస్ అయిందా? పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, పాలిటీ. ఇంకా మనకి కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ఆర్ట్ అండ్ కల్చర్, స్టాటిక్ జీకే 7, ఆర్ట్ అండ్ కల్చర్. సో ఇది మనకి మేజర్గా వచ్చే టాపిక్స్ జనరల్ అవేర్నెస్ లో. ఓకే, సో మనం ఫస్ట్ మీరు జనరల్ అవేర్నెస్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీ యొక్క ప్రిపరేషన్ పాలిటీ సబ్జెక్ట్ ని కంప్లీట్ చేయండి. నేను ఫస్ట్ మీకు ఏ ఎగ్జామ్ అయినా సరే నేను ఫస్ట్ మీకు ఏ సబ్జెక్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని నన్ను ఎవరైనా స్టూడెంట్ అడిగితే నేను ఫస్ట్ చెప్పే ఆన్సర్ అది ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, పాలిటీ ఫస్ట్ కంప్లీట్ చేయమని చెప్తా. ఎందుకంటే పాలిటీ సబ్జెక్ట్ ఎలాంటి సబ్జెక్ట్ అంటే మీకు మీరు ఇప్పుడు మీరు ఒక 70% సిలబస్ కంప్లీట్ చేశారు అనుకోండి పాలిటీలోని. ఓకే, సో పాలిటీ మీద ఏదైనా క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, మీరు ఆ క్వశ్చన్స్ కనీసం మీరు 50% అయినా మీరు అటెంప్ట్ చేయగలరు, కరెక్ట్ ఆన్సర్ పెట్టగలరు పాలిటీ. సో ఆ సబ్జెక్ట్ అలాంటిది అనమాట. మీకు పాలిటీలో ఏముంటాయి? ఆర్టికల్స్, షెడ్యూల్స్, ఓకే,
సో గవర్నర్ యొక్క ఏజ్ ఎంత, సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ ఎప్పుడు రిటైర్ అవుతారు, వాళ్ళ ఏజ్ ఏంటి, ఓకే, వాళ్ళని ఏ సర్కమ్స్టెన్స్ ఎవరు అపాయింట్ చేస్తారు, వాళ్ళ ఎప్పుడు ఎవరికి వాట్ రిజైన్ చేస్తారు, ఓకే, వాళ్ళని తీసేసే హక్కు ఎవరికి ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే వన్ లైనర్స్ టు ది పాయింట్ ఉంటాయి మీకు క్వశ్చన్స్ అన్ని, సబ్జెక్ట్ అంతా. సో ఇక్కడ ఏంటంటే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అడిగే క్వశ్చన్స్ ఏది ఉండదు. ఏంటి, పాలిటీలో నుంచి మాక్సిమం మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అడిగే క్వశ్చన్స్ ఉండవన్నమాట. అండ్ ఎందుకంటే ఆ సబ్జెక్టే అలాంటిది, పాలిటీ సబ్జెక్టే అలాంటిది కాబట్టి. అండ్ ఇవి ఈజీగా కూడా ఉంటుంది సబ్జెక్ట్. ఓకే, ఆర్టికల్స్ అన్ని కూడా నేర్చుకోండి. ఓకే, బై హార్ట్ చెయ్యొద్దు, అర్థం చేసుకుని నేర్చుకోండి, గుర్తు పెట్టుకోండి. సో అందుకని మీకు పాలిటీలోని మీరు తక్కువ సిలబస్ చదివినా సరే మీ దాని తగ్గట్టుగా మీకు న్యాయం అనేది జరుగుతుంది క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేటప్పుడు. కానీ అదే మీరు హిస్టరీలో చూసుకుంటే, హిస్టరీ సబ్జెక్ట్ అలా కాదు. ఇప్పుడు మీరు కొంత సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఇంకేదో అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏమని చదువుకుని వెళ్తారు, ఇప్పుడు రెడ్ ఫోర్ట్స్ కట్టించింది ఒకరు అని చెప్పేసి చదువుకుని వెళ్తారు. సో అక్కడ ఏంటి, రెడ్ ఫోర్ట్ యొక్క కలర్ ఏంటి, అది ఎక్కడ ఉంది, ఓకే, దానికి ఫస్ట్ మైల్ స్టోన్ ఎవరు వేశారు. సో ఇలాగా అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే మీకు అనుకోని కొన్ని క్వశ్చన్స్ కూడా ఫామ్ చేయగలిగే సబ్జెక్ట్ అనమాట ఏంటి, హిస్టరీ. ఓకే, సో హిస్టరీ మీకు మీరు తర్వాత ప్రిఫర్ చేయండి హిస్టరీ చదవడం. ఓకే, సో ఫస్ట్ అయితే పాలిటీ కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో పాలిటీ ఎలా కవర్ చేయాలి అని అంటే, పాలిటీకి నేను ఆల్రెడీ సెషన్స్ అనేది స్టార్ట్ చేసా. ఏంటి, రైల్వే ఆర్ఆర్బి గ్రూప్ డి. సో ఆ సెషన్స్ ఎస్ఎస్సి కూడా యూస్ అవుతుంది. సో ఇంకొంత కొంత వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇంక ఎస్ఎస్సి ఎంటీఎస్ కోసము మాక్సిమం కంటెంట్ అంతా కూడా అదే ఉంటుంది. సో ఆల్రెడీ నేను చేస్తున్నా కాబట్టి సెషన్స్ చేస్తున్నారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో మీరు వాటిని ఫాలో అయితే సరిపోతుంది. అండ్ మీకు లేదు మాకు యూట్యూబ్లో అంటే సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటుందేమో ఈవిడ అని అనుకుంటారు చాలా మంది. అలా లేదు అని అనుకుంటే మీరు ఇంకేదైనా అదర్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. లేదు మా దగ్గర బుక్స్ ఉన్నాయి అని అంటే ఏంటి, ఎక్కువ చాలా మంది ప్రిపేర్ అయ్యేది ఏంటంటే లూసెంట్ వాడుతూ ఉంటారు. సో మీకు లూసెంట్ వాడినా చదివినా సరే నేను బుక్ నేను తీసుకోకూడదు అనుకుంటున్నా, బట్ తీసుకున్నాను. ఓకే, సో ఇంకా వాళ్ళ ఇష్టం అది. సో అది మీకు ఎక్కడ వరకు యూస్ అవుతూ ఉంటుందంటే, మీకు బేసిక్స్ వరకు అయితే అది లెవెల్ సరిపోతుంది. అంతకు మించి లెవెల్ అయితే మీకు దొరకాలి అని అంటే మీరు అదర్ ఏంటి పర్టికులర్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ బుక్స్ కొనుక్కోవాలి. లేదు అని అంటే మీరు పీవైక్యూస్ చేస్తూ కవర్ చేసుకోవాలి. లేదు అని అంటే యూట్యూబ్లో ఛానల్స్ వింటూ మీరు కవర్ చేసుకోవాలి అంతే. లేదంటే పెయిడ్ కోర్సెస్ ఆప్షన్ కూడా ఉంది. సో పెయిడ్ కోర్సెస్ కూడా మీరు పర్చేస్ చేసుకుని అక్కడ నుంచి కూడా కవర్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఎగ్జామ్ లెవెల్ కంటెంట్ దొరుకుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా హిస్టరీలోని మీకు 3 phases ఉన్నాయి. ఏంటి, ఏన్షియంట్, మోడ్రన్, మిడివల్ కదా. సో అంతకుముందు ఏంటంటే మోడ్రన్, గాంధీ ఎక్కడైతే ఉన్నారో గాంధీకి సంబంధించిన టాపిక్స్ లో అన్ని కూడా చదువుకుని వెళ్తే హిస్టరీ కవర్ అయిపోయింది. కానీ ఇప్పుడు అలా లేదు. సో ఏన్షియంట్, మోడ్రన్, మిడివల్ ఈ 3 కూడా కవర్ చేసుకోవాలి. ఓకే, సో ఈ మూడు ఎలా కవర్ చేయాలి అని అంటే నేను ముందు చెప్పాను. ఏంటి, మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి, అది మీకు మీ యొక్క ఫ్యాక్టర్స్ అంటే మీరున్న సిచ్యువేషన్స్ ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో అందుకే నేను ఏది కూడా టు ది పాయింట్ చెప్పట్లేదు. ఒకటి, మీరు నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటే నా వీడియోస్ ద్వారా మీకు ఖచ్చితంగా కంటెంట్ అనేది కవర్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే, మీరు పెయిడ్ బ్యాచెస్ చాలా దగ్గర ఉంటాయి మీకు పెయిడ్ బ్యాచెస్. సో అక్కడి నుంచి కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. లేదు అని అంటే కొన్ని బుక్స్ ఉన్నాయి కదా, ఈ బుక్స్ నేను మాక్సిమం మీకు బుక్స్ నేనైతే అడ్వైజ్ చేయను. ఎందుకంటే బుక్స్ తీసుకుని చదువుకుని అర్థం చేసుకోవడం అనేది ఈ జనరేషన్ వాళ్ళకి, అంటే నేను అబ్జర్వ్ చేసి చాలా స్టూడెంట్స్ కి అది ఒక పెద్ద తలనొప్పిగా ఉంటుంది. కొనుక్కుంటారు, ఒక 2 days ఒక 5 days ఇంట్రెస్ట్ గా చదువుతారు అనమాట. విత్ హైలైటర్స్ తీసుకుని దాన్ని హైలైట్ చేసుకుంటూ, ఆ పెన్ను తీసుకుని అండర్లైన్ చేసుకుంటూ నీట్ గా చదువుతారు. ఎంత మీరు మాక్సిమం మీరు గమనిస్తే ఎన్ని పేజెస్ వరకు చదవగలరు తెలుసా? 10 pages వరకు చదవగలరు, అంతకు మించి చదవలేరు.
నేను చాలా మందిని చూసున్నాను, స్టూడెంట్స్ని 10 పేజెస్ వరకు చదువుతారు. స్టార్టింగ్లో ఉంటుంది మీకు కొత్త బుక్ అంత డబ్బులు పెట్టి తెచ్చుకున్నాము చదవాలి అని చెప్పి. తర్వాత మీరు ఆబ్వియస్గా మీకు చదవాలనిపించదు, మేబీ అది ఫ్యాక్టర్స్ ఏదైనా ఉండొచ్చు, కానీ చదవాలనిపించదు. సో మీరు ఆబ్వియస్గా ఏం చేస్తారు, ఆన్లైన్లో మీరు వీడియోస్ చూడడానికే ప్రిఫర్ చేస్తారు, లేదంటే పెయిడ్ బ్యాచ్ ఉంటే పెయిడ్ బ్యాచ్ తీసుకుంటారు. సో ఆబ్వియస్గా జరిగేది ఇదే. కానీ ఎక్కువ మంది మాత్రము ఆ బుక్ మొత్తం అయితే కంప్లీట్ చేయలేరు. సో అందుకని నేనైతే ఆబ్వియస్గా సజెస్ట్ చేస్తాను, బుక్స్ని మీరు అవాయిడ్ చేసేసేయండి. తీసుకుంటే పెయిడ్ క్లాసెస్ ద్వారా మీరు ఆన్లైన్లో వింటూ నోట్స్ తయారు చేసుకోండి రివిజన్ కోసము. ఓకే, లేదు అని అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆల్రెడీ క్లాసెస్ వినుంటారు, నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే బుక్స్ తీసుకుని బుక్స్ ద్వారా ప్రిపరేషన్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే అది ఓకే. కానీ ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అంటే సబ్జెక్ట్ తెలియని వాళ్ళు, లేదంటే ఫ్రెష్గా స్టార్ట్ చేసేవాళ్ళు ప్రిపరేషన్, వాళ్ళు మాత్రము బుక్స్ ద్వారా మీరు నాలెడ్జ్ తెచ్చుకోవడానికి మాత్రం ట్రై చేయొద్దు. ఓకే, సో దానికి తగ్గట్టుగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి మీరు ఆఫ్లైన్లో కోర్సెస్ జాయిన్ అవుతారు. ఓకే, ఏదో ఒకటైతే చెయ్యండి, కానీ ఫస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఓన్లీ బుక్ చదివి మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. దట్ విల్ నాట్ బి సో ఫ్రూట్ఫుల్. అసలు ఫ్రూట్ఫుల్ ఉండదు అది మీకు. అందుకని అదైతే అవాయిడ్ చేసేయండి అలా చదవడం. ఓకే, సో ఇంకా నెక్స్ట్ జాగ్రఫీ గురించి వద్దాము. సో జాగ్రఫీ గురించి వచ్చినట్లయితే సాయిల్స్, ఇంకా మనకి రివర్స్, మేజర్గా రివర్స్ ఉంటుంది, సాయిల్స్. ఇప్పుడైతే లేటెస్ట్గా మీకు ఎక్కువగా హైలైట్ అవుతున్న టాపిక్ ఏంటంటే జాగ్రఫీలో అన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లోని ఎస్ఎస్సి వరకు క్లైమేట్ గురించి ఎక్కువగా అడుగుతున్నాడు. ఈ కరెంట్స్, ఓషన్ కరెంట్స్ ఉంటాయి కదా, సో అలాగా కరెంట్స్ గురించి, క్లైమేట్ గురించి ఎక్కువగా అడుగుతున్నాడు. ఈ బ్రీజెస్ ఏమంటారు, ఆ బ్రీజెస్ ఏమంటారు, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఏ కంట్రీ నుంచి వస్తాయి, ఏ రీజియన్ నుంచి వస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మీరు జాగ్రఫీ కూడా ఐ విల్ సజెస్ట్ యూ టు ఫాలో ఎనీ యూట్యూబ్ వీడియో, ఆర్ ఎల్స్ మీరు పీవైక్యూస్ ద్వారా కూడా కవర్ చేసుకోవచ్చు. సో పీవైక్యూస్ ద్వారా కవర్ చేసుకోవాలి అని అంటే మీకు ఫస్ట్ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. డైరెక్ట్గా ఇప్పుడు ఇంగ్లీష్లో ఒకాబులరీ అంటే దానికి ఏమి బేసిక్స్ మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఒకాబులరీ, ఇప్పుడు ఒక వర్డ్ చదువుకున్నామా, దాని మీనింగ్ ఏంటి అని చెప్పి తెలుసుకున్నామా అంతే. ఈ వర్డ్ ఎక్కడి నుంచి పుట్టింది, ఇది లాటిన్ నుంచి పుట్టిందా, గ్రీక్ నుంచి పుట్టిందా, దాని తల్లి ఎవరు, దాని తండ్రి ఎవరు, ఇదేమి అడగదు. ఓకే, ఇంగ్లీష్లోని. సో అందుకని మీరు డైరెక్ట్గా పీవైక్యూస్ చేసినా మీకు నాలెడ్జ్ వస్తుంది. కానీ జాగ్రఫీ అలా కాదు, అంటే జనరల్ అవేర్నెస్ అలా కాదు. మీరు డైరెక్ట్గా పీవైక్యూస్ చేస్తే ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ పోతుంది. ఏందబ్బా ఇది, నాకేం తెలియదు, వీడు ఏదేదో ఇచ్చున్నాడు, కింద ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే మీరు ఏదేదో ఇచ్చున్నాడు అని చెప్పేసి మీకు తలనొప్పి వస్తుంది. ఫస్ట్ కాన్ఫిడెన్స్ పోతుంది, నా వల్ల కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి. సో సబ్జెక్ట్ తెలియకుండా మీరు పీవైక్యూస్ అయితే చేయొద్దు. సో ఫస్ట్ ఇది కూడా మీరు బుక్, నేను ఇందాక చెప్పాను కదా, సో బుక్స్ ద్వారా కవర్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఛానల్ని ఫాలో అవ్వండి, లేదంటే ఎక్కడైనా ఆఫ్లైన్లోనో ఆన్లైన్లోనో కోర్స్ ద్వారా కవర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎకానమీ. సో మీరు చూస్ చేసుకునే టీచర్ కూడా కరెక్ట్గా ఉండాలి, వాళ్ళు కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ చెప్తున్నారా లేదా అని చెప్పి చూసుకుని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా చూసి జాయిన్ అవ్వండి. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్లో అన్ని బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి, అలా అనిపించేటట్టు చేస్తారు వాళ్ళు మీరు జాయిన్ అవ్వాలని. తర్వాత జాయిన్ అయ్యాక తెలుస్తుంది అంత కంటెంట్ లేదు అని చెప్పి. ఆ తర్వాత తెలిసిన ప్రయోజనం ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఒక హాఫ్ అమౌంట్ అయినా కట్టండి, చేర్పించుకోరు. ఓకే, సో హాఫ్ అమౌంట్ కట్టేశాం కదా అని చెప్పేసి మీరు వచ్చేయలేరు. అలా అని అక్కడే కంటిన్యూ కాలేదు, ఇంకా చచ్చినట్టు అక్కడే ఇంకా హాఫ్ అమౌంట్, ఇంకా మిగతాది కూడా చచ్చినట్టు వాళ్ళు ఇంకా 10 days లోపే కట్టించేసుకుంటారు, లేదంటే బుక్స్ ఏమి ఇవ్వరు మీకు. సో ఇన్స్టిట్యూట్స్ అలా ఉంటాయి. లేదంటే ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు నా వీడియోస్ ఫాలో అవ్వచ్చు. జాగ్రఫీ వీడియోస్ కూడా ఉన్నాయి చాలా వరకు. ఎస్ఎస్సి మీదే జాగ్రఫీ సిలబస్ నేను ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. జాగ్రఫీ మీద ఎస్ఎస్సి జాగ్రఫీ సిలబస్ ఏంటి, ఓకే, దాని మీద కొన్ని సెషన్స్ చేస్తున్నా. సో ఒకసారి మీరు చూడండి ఇది. ఇంకా నెక్స్ట్ ఎకానమీ. సో ఎకానమీ, ఇవన్నీ నేను ఎందుకు టుగెదర్ రాశానంటే వీటి నుంచి మీకు క్వశ్చన్స్ అడిగేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, చాలా రేర్గా వస్తాయి మీకు క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి. సో అందుకని ఏంటి అని అంటే మీరు ఇవి ఈ టాపిక్స్ మాత్రం లాస్ట్లో ప్రిఫర్ చేసుకోండి. ఏంటి లాస్ట్ అంటే మీరు ఈ 3 సబ్జెక్ట్స్ మీకు మాస్టర్స్ చేసేసిన తర్వాత,
ఓకే. అండ్ స్టాటిక్ జీకే అన్ని ఇవి కూడా ఈ కింద కూడా స్టాటిక్ జీకే, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఈ ఈ ఈ సబ్జెక్ట్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే వీటి నుంచి వచ్చే క్వశ్చన్స్ చాలా తక్కువ వస్తాయి. 1 or 2 వెయిటేజ్ అంటే ఒక్కొక్కసారి అవి కూడా కనిపించకపోవచ్చు. ఓకే. సో అందుకని ఇవి మీరు లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. చదవండి, చదవకుండా వదలొద్దు, కానీ లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ ఇంకా కరెంట్ అఫైర్స్. మీరు కరెంట్ అఫైర్స్ అనేది మీకు తక్కువ పోర్షనే ఉంటుంది ఎంటీఎస్ లో, వెయిటేజ్ అంత ఎక్కువగా అయితే ఉండదు. సో మీరు ఇయర్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ వస్తుంటాయి మీకు ఆన్లైన్ లో, ఇయర్లీ కరెంట్ అఫైర్స్. కొంతమంది వీడియోస్ కూడా పెడుతుంటారు, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్. సో అవి ఫాలో అయితే మీకు సరిపోతుంది కరెంట్ అఫైర్స్ వరకు. అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కరెంట్ అఫైర్స్ అని అంటే మాక్సిమం మీకు 2 years కరెంట్ అఫైర్స్ అయితే మీరు చూసుకోండి. 2 years అంటే ఇప్పుడు ఎంటీఎస్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పి అక్టోబర్, సెప్టెంబర్ ఆ మంత్ లో ఉండొచ్చు. సో మీరు అక్టోబర్ వరకు జరిగిన 2025 కరెంట్ అఫైర్స్ ప్లస్ 2024 కరెంట్ అఫైర్స్. ఓకే. అండ్ ఇక్కడ ఒక 3 months గ్యాప్ ఉంది కదా 2025 ఫుల్ అవ్వడానికి. సో 2023 లాస్ట్ 3 months కరెంట్ అఫైర్స్ సరిపోతుంది, అంటే 2 years కవర్ అయ్యేటట్టు. ఓకే. సో 2 years కవర్ అయ్యేటట్టు మీరు అలాగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది చేసుకోండి కరెంట్ అఫైర్స్ మీద. ఓకే. సో నెక్స్ట్ స్టాటిక్ జీకే. సో స్టాటిక్ జీకే అంటే ఏంటి? వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఏంటి, ఓకే, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి ఎప్పుడు ఇచ్చారు, నేషనల్ పార్క్స్ ఏంటి. ఓకే. సో ఇవన్నీ స్టాటిక్ జీకే కింద వస్తాయి. సో ఇంకా ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఏంటంటే డాన్స్, ఫెస్టివల్స్, మ్యూజిషియన్స్, ఎక్స్పోనెంట్స్. ఓకే. మీకు గరానాస్ అడుగుతుంటాడు, ఎక్స్పోనెంట్స్ అడుగుతాడు. ఓకే. పద్మశ్రీ అవార్డ్స్ గురించి, ఇక్కడ అవార్డ్స్ గురించి స్టాటిక్ జీకే వస్తుంది. ఏంటి? పద్మశ్రీ అవార్డీస్, పద్మభూషణ్ అండ్ వాట్ భారత్ రత్న. ఓకే. ఇంకా వరల్డ్ లో అదర్ అవార్డ్స్ ఏమైనా ఉన్నా సరే మీకు స్టాటిక్ జీకే ఇందులోనే వస్తుంది. అవార్డ్స్, స్పోర్ట్స్ యొక్క టర్మ్స్, స్పోర్ట్స్ లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, టర్మ్స్ అంటే కొన్ని టర్మ్స్. ఓకే. ఓకే. అవన్నీ వస్తాయి మీకు. కోర్ట్ సైజెస్ ఎంత, ఇవన్నీ స్పోర్ట్స్ మీద వచ్చే క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా మీకు స్టాటిక్ జీకేలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్టాటిక్ జీకే. ఇంకా నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి మీకు చెప్పా కదా ఏంటి, ఫోక్ డాన్సెస్, ఫెస్టివల్స్, మ్యూజిక్, లిటరేచర్, పెయింటింగ్స్. సో దీని మీద కూడా నేను ఈ రెండింటి మీద కూడా సిలబస్ అనేది నీట్ గా నేను ప్రజెంట్ చేసి నేను మీకు సెషన్స్ అనేది ప్లే లిస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు నాది ఫాలో అవ్వచ్చు, నా ఛానల్లో ఉన్న వీడియోస్ ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి, స్టాటిక్ జీకే నుంచి. లేదు అని అంటే యూ కెన్ పర్చేస్ సపరేట్ బుక్స్. దీనికి సపరేట్ బుక్స్ ఉంటాయి మీకు, పీవైక్యూస్ ద్వారా కవర్ చేసే ఉంటాయి. సో ఇక్కడ మీరు పీవైక్యూస్ కవర్ చేసుకోవచ్చు ఏంది, స్టాటిక్ జీకేకి, ఆర్ట్ అండ్ కల్చర్కి. ఎందుకంటే వీటికి కూడా బేసిక్స్ అవసరం ఉండదు. సో వీటికి పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ కి బేసిక్స్ ఉండాలి, ఈ సబ్జెక్ట్స్ కి బేసిక్స్ అవసరం ఉందా. ఇది అక్కడ ఉండదు ఉన్నట్టు బైహార్ట్ చేసుకోవడమే. దీనికి హిస్టరీస్ ఏమి ఉండవు వెనక ముందు. ఓకేనా. ఇది అర్థమైతే గానీ ఇక్కడ ఉన్న టాపిక్ అర్థం కాదు అని చెప్పడానికి ఉండదు. ఓకే. ఇవన్నీ ట్రూత్స్, ఫ్యాక్ట్స్ అనమాట. సో వీటికి మీకు అవసరం లేదు కాబట్టి మీరు ఇది పీవైక్యూస్ ద్వారా కూడా కవర్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. లేదంటే యూ కెన్ ఫాలో ఎనీ వీడియో ఆర్ ఆఫ్లైన్ కోర్స్ ఆర్ ఆన్లైన్ కోర్స్. ఓకే. సో ఇది అనమాట, నేను ఎలా కవర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అన్ని చెప్పాను. సో ఇది సబ్జెక్ట్ వైజ్ సిలబస్ అయితే మీకు ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది నా ఛానల్లో. స్టాటిక్ జీకే ఒకసారి ప్లేలిస్ట్ చూస్తే మీకే అంత అర్థమవుతుంది. సో అన్ని నేను ఇన్ డీటెయిల్ గా నేను సిలబస్ అంతా మెన్షన్ చేసి నేను ఒక్కొక్క టాపిక్ మీద కంటెంట్స్, లెక్చర్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ అక్కడక్కడ కావాల్సినప్పుడు గుర్తుండదు, హెప్టిక్ గా ఉంటుంది టాపిక్ అనుకున్న దగ్గర నేను మీకు టెక్నిక్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ కూడా నేను చెప్పున్నాను. సో ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అయ్యి మీరు అక్కడ నుంచి సబ్జెక్ట్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఇది మీకు ఏంటి, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకునేది ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. ఇంకా నెక్స్ట్ రీజనింగ్, క్వాంట్. సో రీజనింగ్, క్వాంట్ గురించి వస్తే ఇక్కడ ఆస్పిరెంట్స్ టూ టైప్స్ ఉంటారు మేజర్ గా డివైడ్ చేస్తే. సో 1 సెకండ్. ఓకే.
ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంత టైం అయిందో కూడా తెలియదా, సో టైం చూడడానికి వెళ్ళాను. ఓకే, సో ఇంకా రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఇక్కడ ఆస్పిరెంట్స్ 2 టైప్స్ ఉంటారు. సో ఎవరు అంటే, ఒకటి అంటే ఫ్రెష్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ కోసం ఇప్పుడే జస్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, జస్ట్ ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉన్నాయి. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ సెవెరల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక నాలెడ్జ్ ఉంటుంది, రీజనింగ్ ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ క్వశ్చన్స్ వస్తాయి, కొంత నాలెడ్జ్ ఉంటుంది, ఎలా ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి తెలిసి ఉంటుంది, ఏంటి రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ క్వాంట్ కానీ. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఆల్రెడీ వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ కాబట్టి వాళ్ళకున్న నాలెడ్జ్ సరిపోతుంది, వాళ్ళు ఏం స్పెషల్గా దీని మీద ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎఫర్ట్స్ అంతా మీరు ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ మీ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎవరంటే స్టూడెంట్స్ ఫ్రెష్ క్యాండిడేట్స్, అంటే ఇప్పుడే జస్ట్ ఉన్నాయి, జస్ట్ ఇప్పుడే ఎస్ఎస్సి ఎంపీఎస్ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే క్వాలిఫై అవ్వడానికి కూడా వాళ్ళకి, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే వాళ్ళు ఇన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి దేని మీద సబ్జెక్ట్ మీద అంతగా ఐడియా ఉండదు. ఓకే, సో వాళ్ళు ఏం చేయాలంటే రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోని మీరు ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి మీకు యూట్యూబ్లోని. ఓకే, సో వాళ్ళు ఏంటంటే టాపిక్ వైజ్గా కవర్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో మీకు రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్స్ కూడా ఉన్నాయి. సో బుక్స్ కన్నా సరే మీరు ఎక్స్ప్లెనేషన్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళ దగ్గరైనా మీరు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు. ఓకే, సో దాని దగ్గర నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, యూట్యూబ్ ఫాలో అవ్వచ్చు, లేదంటే మీరు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ కోర్స్. ఐ వుడ్ నాట్ సజెస్ట్, ఎందుకంటే ఇది క్వాలిఫైయింగే కాబట్టి మీరు కోర్స్ తీసుకుని వాళ్ళ దగ్గర నేర్చుకునేంతగా అయితే మీరు పెట్ట అవసరం లేదు, ఎందుకంటే ఇది క్వాలిఫైయింగే కాబట్టి మీకు యూట్యూబ్లోనే చాలా ఫ్రీ కంటెంట్ దొరుకుతూ ఉంది. ఓకేనా, బుక్స్ కూడా కొనొద్దు, ఎందుకంటే ఇది ఓన్లీ ఎంటీఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నా. సో ఎందుకంటే ఈ రెండు క్వాలిఫైయింగే కాబట్టి, సో ఐ విల్ సజెస్ట్ యూ యూట్యూబ్లోనే మీకు టాపిక్ వైజ్గా చెప్పే ఛానల్స్ కూడా చాలా మంది ఉన్నారు, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో మీరు ఇక్కడ అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్యూ టాపిక్స్ మీరు కవర్ చేసుకుంటే చాలు. సో ఇక్కడ మీరు క్వాంటల్ అనుకోండి, టైమ్, స్పీడ్, డిస్టెన్స్. ఓకే, ఇంకా మీకు యావరేజెస్, ఇంకా వెయిట్ ఇంకా ఒక టాపిక్ ఉంది, వెయిట్, యావరేజెస్, పర్సంటేజెస్. సో ఇవి మీరు మేజర్గా కొన్ని టాపిక్స్ ఉంటాయి అనమాట, బేసిక్ టాపిక్స్. సో అవి మీరు కవర్ చేసుకుంటే ఏంటి, పర్సంటేజెస్ ఫస్ట్, యావరేజెస్, ఓకే, నెక్స్ట్ టైం, స్పీడ్, డిస్టెన్స్. సో ఇవి మీరు కవర్ చేసుకుంటే మాక్సిమం మీకు క్వాలిఫై అయిపోతారు. ఇంకా రీజనింగ్ చాలా ఈజీ, కొత్తగా ఉన్న స్టూడెంట్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి, బ్లడ్ రిలేషన్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, బ్లడ్ రిలేషన్స్. ఇంకా మీకు దీని మీద బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి, ఇంకా సిరీస్, ఓకే, ఆల్ఫాబెట్ సిరీస్, న్యూమరికల్ సిరీస్, ఇంకా మీకు ఆడ్ ఒక ఒక కింద ఆప్షన్స్ ఇచ్చేసి ఆడ్ వన్ ఫైన్ చేయమని అడుగుతారు, లేదంటే ఒక టూ వర్డ్స్ ఇచ్చేసి, లేకపోతే 2 సెట్స్ ఇచ్చేసి మీకు దీనికి మ్యాచ్ అయ్యేటట్టు కింద ఏ సెట్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతారు. సో రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, నార్మల్గానే ఈజీ. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ కాబట్టి ఇక్కడ ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. సో మీరు స్పెషల్గా ఎఫర్ట్స్ పెట్ట అవసరం లేదు, కొంత స్టార్టింగ్లో ఇనీషియల్లో కొంత మీరు ఎఫర్ట్స్ ఇస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఫ్రెష్ క్యాండిడేట్స్కి అయితే, ఆల్రెడీ వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళంటే దీని నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే పీవైక్ యూస్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఓకే, ఏంటి వీటి మీద. సో వీళ్ళు ఫ్రెష్ క్యాండిడేట్స్ ఏంటంటే కొంత టైం కేటాయించి మీరు కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత నుంచి మీరు ఇది పీవైక్యూస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఏం నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అయితే అన్ని అయితే అటెంప్ట్ చేసేరండి, ఏది కూడా వదలొద్దు. సో ఈ 2 సెషన్స్లో మీకు నెగిటివ్స్ ఉంటాయి. సో తూచి అడుగేసి క్వశ్చన్స్ పెట్టే ఆన్సర్స్ పెట్టేసి రండి. ఓకే, సో ఇదైతే ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఇది ఇలాగ ప్రిపేర్ అవ్వండి మీరు. ఓకే, ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ మెయిన్ ఫోకస్ చేయండి, మేజర్ ఫోకస్. సో ఈ 2 సెషన్స్ చాలు మీకు దూల తీర్చడానికి. అనుకుంటారు చాలా మంది ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ఈజీ కదా, ఈజీగా జాబ్ కొట్టేసుకోవచ్చు అని చెప్పి. ఒకసారి మీరు అడుగు పెడితే
లోతు ఎంత ఉంటుందో తెలుస్తుంది. అడుగు పెట్టకుండా ఏది మీకు తెలియదు. సో ఒకసారి ఎగ్జామ్ అటెంప్ట్ చేసి వస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ఎంత లోటుగా అడుగుతున్నాడు. కట్ ఆఫ్ చాలా హైగా ఉంటుంది దీనికి. 135 + 150కి దగ్గరకు 130, 135 ప్లస్ మీకు కట్ ఆఫ్ ఉంటుంది. సో హై కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అన్ని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది అంటే 10th క్లాసే దీనికి బేసిక్ ఎలిజిబిలిటీ కాబట్టి అన్ని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఎగ్జామ్ కి వచ్చి అటెంప్ట్ చేస్తుంటారు. ఓకే, సో ఎంటీఎస్ పేపర్లో అడిగే క్వశ్చన్స్ కూడా చాలా హై లెవెల్లో కూడా అడుగుతుంటాడు. సిజిఎల్లో కూడా కనిపించని క్వశ్చన్స్, అంటే అంత హై లెవెల్ క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి ఇందులో కనిపిస్తుంది. అన్నీ అలానే ఉండవు, కానీ ఒక 3-4 క్వశ్చన్స్ అయితే హై లెవెల్ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎస్ఎస్సి ఎంటీఎస్ లో. సో సిజిఎల్ ఇలాగా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ హై లెవెల్ ఎలా వస్తుంది, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం, స్పీడ్ ప్రాక్టీస్ కోసము వాళ్ళు వచ్చి అటెంప్ట్ చేస్తుంటారు. ఒకవేళ క్వాలిఫై అయినా సరే వాళ్ళు జాయిన్ అవ్వరు చాలా మంది కూడా. ఎందుకంటే ఇది ఒక టైప్ ఆఫ్ సినోరియో క్రియేట్ అయిపోయింది అనమాట. ఇది ఒక టైప్ జాబ్, ఇది ఒక లో లెవెల్ జాబ్ అని చెప్పేసి. సో అందుకని అలా అనుకున్న వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ వచ్చి అటెంప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా, కానీ వాళ్ళు వస్తారు, ఎగ్జామ్ రాస్తారు, జాబ్ వస్తే వెళ్ళరు, కట్ ఆఫ్ పెంచేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో దానివల్ల ఏంటంటే దీనికోసమే మెయిన్గా కష్టపడి చెమటలు చిందించి రేయింగ్ పగళ్ళు కష్టపడే వాళ్ళకి కొంత అన్యాయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి క్యాండిడేట్స్ వల్ల వాళ్ళు జాబ్లో ఇన్ అయిపోతే అది వేరే విషయం, కానీ జాబ్లో జాయిన్ అవ్వరు కట్ ఆఫ్ క్లియర్ చేశాక కూడా. సో అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో అది దీని యొక్క ప్రిపరేషన్ గురించి అంతా మనం తెలుసుకున్నాము. సో ఇంకా మీకు దీని మీద సిలబస్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంకా మీకు కావాలి అని అనుకుంటే, సో ఏదన్నా సరే, నాట్ ఓన్లీ దిస్, ఇంకా మీ క్వశ్చన్స్ ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా సరే, ఇంకేమైనా కంటెంట్ కావాలి మేడం దీని మీద వీడియోస్ చేయండి అన్నా సరే మీరు కింద కమెంట్ చేయండి. సో షేర్ యువర్ ఫీడ్బ్యాక్ విత్ మీ. సో ఇంకా మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్, క్వైరీస్ ఉంటే యూ కెన్ ఆల్సో టెక్స్ట్ మీ త్రూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్స్టాలో మీరు టెక్స్ట్ చేయొచ్చు అండ్ ఆల్సో మెయిల్ కూడా చేయొచ్చు. సో ఇన్స్టా మీకు ప్రతి వీడియో కింద కమెంట్ సెషన్ లో ఉంటుంది లింక్. టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అయిపోండి. అండ్ ఇన్స్టాలో మీకు ఏమైనా క్వైరీస్, పర్సనల్ క్వైరీస్ ఉంటే ఎడ్యుకేషన్ పర్పస్, యూ కెన్ ఆల్సో టెక్స్ట్ మీ దేర్ ఆర్ యూ కెన్ మెయిల్ ఆల్సో. మెయిల్ అనేది డిస్క్రిప్షన్, అంటే ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ లో మీకు మెయిల్ ఉంటుంది. సో అక్కడైనా సరే మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఇది ఆస్పిరెంట్. సో ఎంటీఎస్ ఎగ్జామ్ మీకు జూన్లో నోటిఫికేషన్ వస్తుంది. సో జూన్లో చూసుకోవచ్చు అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఈ మినిట్ నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకే, సో ఐ హోప్ దిస్ సెషన్ విల్ బి రియలీ యూస్ఫుల్ ఫర్ యూ. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. సో మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చుంటేనే చూస్తారు లాస్ట్ వరకు. సో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ ఆన్లో పెట్టుకోండి. సో ఓకే ఆస్పిరెంట్స్, హియర్ వీ విల్ ఎండ్ దిస్ సెషన్. సో ఇంకా నెక్స్ట్ మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. Bye aspirants, see you in the next video.